జయరాం రెడ్డి గారు, మొదటగా నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. సో నిన్న జరిగిన ఈ సమావేశం ఎటువంటి సమావేశంగా అటు కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ భావించాలి? సో ఎటువంటి వ్యూహాలు రచిస్తూ, ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి మీకు ఇప్పుడు ప్రస్తుతానికి, సో రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి, సో వాటన్నింటినీ అధిగమిస్తూ ఎలా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు? ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ శుభాభివందనం. ఒకటి మాత్రం నిజం, ఎలక్షన్ ఫీవర్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్కు. అది ముందస్తుగా 2 నెలలు ముందుగా వస్తాయా, లేకపోతే ఇప్పుడు ఎందుకంటే కేంద్రంతో ముడిపడిన ఎలక్షన్స్ కాబట్టి, ఇప్పుడు ఎందుకంటే పార్లమెంట్ కూడా ఎలక్షన్ జరగాలి కాబట్టి అన్ని కలిసి వస్తాయా ఏప్రిల్లో అనేది అందరికైతే ఒకటి మాత్రం ఇప్పుడు సీరియస్ పరిణామము, ఎలక్షన్ ఫీవర్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ లో, నో డౌట్ 100%. ఇంకా వ్యూహరచన విషయానికి వస్తే అది పూర్తిగా జనసేన అధ్యక్షులు కానీ అటు టీడీపీ అధ్యక్షులు కానీ వారైతే మాత్రం ఖచ్చితంగా వ్యూహరచనలో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఎదుర్కోవాలి కాబట్టి వచ్చే భవిష్యత్తు కోసం 100% ఈరోజు రాష్ట్రంలో తప్పని పరిస్థితుల్లో, అనివార్య పరిస్థితుల్లో ఈరోజు ఒట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రం చూసాం మనం ఈ 4.5 సంవత్సరంలో ఎంత అధోగతి పాలైంది, అన్ని రంగాలు ఏ విధంగా నిర్వీర్యమైపోయినాయి. ఈ క్రమంలో మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు పొత్తు రావాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యతిరేకం తీరకూడదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు చేస్తున్నటువంటి దురాఘాతాలు కావచ్చు, మనం చూసాం అన్ని విధ్వంసకరమైన పరిస్థితులు రాష్ట్రంలో, అన్ని రంగాలు నిర్వీర్యమైపోయి ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు తృప్తిగా లేరు. కేవలం ఏదో సంక్షేమ పథకాలు కొంతమందికి పొందిస్తూ ఇదే గొప్పలని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న క్రమం, ప్రతిపక్షాలపై చేస్తున్నటువంటి దాడి, ఎవరి వాయిస్ నవ్వకూడదు, జనాల్లోకి ఎవరు వెళ్ళకూడదు, ప్రతిపక్షమే లేకూడదు అని చెప్పి ఆయన దురహంకారం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. వైనాట్ 175 అంటే తన ఎంత డిక్టేటర్ గా తను ఈ రోజు ఆ మాట మాట్లాడుతున్నాడో, ఎంత నియంతలాగా పాలించాలనుకున్నాడు రాష్ట్రాన్ని. ప్రతిపక్షం లేకపోతే రాష్ట్రంలో ఏ విధంగా సమస్యలు ప్రజలు తెలుస్తాయి అంటే ప్రతిపక్షం అనేది లేకుండా ఒక నియంత పాలన చేయాలనే ఉద్దేశంతో వైనాట్ 175 అని చెప్తూ ఆ క్రమంలో ఆయన ముందుకెళ్తున్నాడంటే స్పష్టంగా రాష్ట్ర ప్రజలు కావచ్చు అర్థం చేసుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తి అంటే సరైన ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం కూడా ఏదైతే ప్రభుత్వ పక్షం నిజంగా తప్పులు చేసిన వాటి అనవసరమైన తప్పులు మేము కూడా అనవసరంగా అధికార పక్షాన్ని ఎవరు నిందించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదైతే అధికార పక్షం తప్పులు చేస్తుందో, లేకపోతే ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అనేక కోణాల్లో ఉంటుంది. ఒక రాష్ట్రం అయిన తర్వాత అనేక కాలక్రమంలో ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరు ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సరైన ప్రతిపక్షం ఉండాలని చెప్పి స్వాగతించాలి. దాని రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతిపక్షమే ఉండకూడదు, 175 మేమే ఉండాలని చెప్పి, మరి అది దూరంకారమా నియంతృత్వమా అనేది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలే చెప్పాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.